హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలండి. మేము అత్తిలి వెళ్ళాము. అత్తిలిలో స్వామివారు స్వయంభూ. అయితే మార్నింగ్ మేము 3 o'clockకే లేచి ఇలా కొన్ని స్నాక్స్ ప్యాక్ చేసుకున్నాము. ఫ్రూట్స్ అని, ఇలా కొన్ని గవ్వలు, కొమ్ములు. అంటే బయట చిరుతిళ్ళు తినడం ఎందుకు అని కొంచెం కారం బూందీ, ఒక మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్, ఇలా కొన్ని స్నాక్స్ అయితే ప్యాక్ చేసుకున్నామండి. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమీ తినం కదా, దర్శనం అవ్వగానే మేము ఇలా తినడానికి ఉంటాయి కదా అని ఇలా ప్యాక్ చేసుకున్నాము. టైం ఆల్రెడీ 4:15 అయింది. ఇలా ఒక హ్యాండ్ బ్యాగ్లో నీట్గా స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము. చలి అయితే చాలా ఎక్కువ ఉందండి. కానీ ఒకసారి అత్తిలి వెళ్ళాలని మా అమ్మగారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సరే షష్ఠి రోజే వెళ్దాం అనుకున్నాం ఫస్ట్, కానీ చాలా జనం ఉంటారు అండ్ మాకు ఇక్కడి నుంచి 3 hours జర్నీ అనమాట. సో మేము మార్నింగ్ ఆ జర్నీ చేసి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రాజమండ్రి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అనిపించి షష్ఠి సండే నైట్ తగిలిందండి. అయితే మేము సండే మార్నింగ్ వెళ్ళామన్నమాట దర్శనం చేసుకోవడానికి. సండే నైట్ తగిలి షష్ఠి మండే చేస్తారనమాట. అంటే 18th డిసెంబర్ని చేస్తారు. మేము ఈరోజు 17th కదా, ఈరోజు మార్నింగ్ వెళ్ళామన్నమాట. ఇలా అన్నీ ప్యాక్ చేసుకున్నామండి. ఒక బుజ్జి నాప్కిన్ కూడా వేసుకున్నాను. ఇలా అన్నీ ప్యాక్ చేసుకున్నాక మేము రాజమండ్రి నుంచి ఫస్ట్ తణుకు వెళ్ళామండి. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి ఊబర్ ఆటో బుక్ చేసుకున్నామండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఆటోస్ కూడా అంత దొరకవు కదా. ఊబర్ ఆటో బుక్ చేసుకొని కాంప్లెక్స్కి వెళ్ళిపోయాము. బస్సులోనే టికెట్స్ ఇస్తారండి, రిజర్వేషన్ ఏమి ఉండదు. ఇలా తణుకు నుంచి మళ్ళీ భీమవరం వెళ్ళే బస్సు ఎక్కామండి. జస్ట్ తణుకు నుంచి ఒక 12 kilometers అండి అత్తిలి, అంతే. భీమవరం వెళ్ళే బస్సు ఎక్కాలి. అత్తిల్లో దిగామండి. టెంపుల్కి వచ్చాము. స్వామివారి కోసం కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఆవు పాలు, పూలు, పడగలు అన్నీ తీసుకున్నాం అన్నమాట. అసలు యాక్చువల్గా క్యాలెండర్లో ఈరోజు షష్ఠి అని చూపిస్తుంది, కానీ షష్ఠి ఈరోజు రాత్రి 8 గంటల తర్వాత తగిలిందండి. సోమవారం చేస్తారు. డెకరేషన్ చేస్తున్నారండి మొత్తం టెంపుల్ అంతా. టెంపుల్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభూ అనమాట. ఇక్కడ మీరు జాబు, మ్యారేజ్, ఏదైనా పిల్లల గురించి, లేదంటే ఏదైనా తీరని కోరికలు ఏమైనా ఉంటాయి కదండి, చాలా ఇంటి గురించి కానీ ఇలా ఏదైనా సరేనండి, మనం అనుకుంటే ఏది అనుకుంటే అది జరుగుతుందన్నమాట. చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ స్వామివారు. మేము అలా దర్శనం చేసుకున్నాము. 11:30కి బయటకు వచ్చాము. అభిషేకం అది చాలా బాగా జరిగింది. కాకపోతే ఫోన్ని టెంపుల్ లోపలికి అలో చేయలేదు. తర్వాత మళ్ళీ మేము అత్తిలి నుంచి తణుకు వచ్చామండి. తణుకు నుంచి మళ్ళీ రాజమండ్రి వచ్చామన్నమాట. నేను ఇవి టెంపుల్లో కొట్టేశానండి పువ్వులు. అంటే అడిగానండి, తీసుకోమన్నారు. డెకరేషన్ అన్నమాట. దర్శనం చాలా బాగా జరిగిందండి. అంటే మ్యారేజ్, జాబ్ అనే కాదండి, ఎవరైనా వెళ్ళొచ్చు. స్వామివారిని ఒకసారి దర్శించుకోండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. ఇంటికి వచ్చేసామండి. మధ్యాహ్నం 2:15 అయింది. మా మమ్మీ ఇంకిలా బియ్యం ఉప్మా, శనగపిండి చట్నీ చేశారు. టిఫిన్ చేసాము. ఈవినింగ్ ఇలాగా పకోడీలు వేశారనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.